కంచిపట్టు చీరల సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు మనతో ఉన్నారు. ఆమెతో పాటు ఆమె భర్త గల్లా రామచంద్రరావు గారు కూడా పక్కనే ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఆదర్శ దంపతులు రాజకీయాలనే కాదు అన్నిట్లో కూడా చాలా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటారు మేడం. మీ హస్బెండ్ మీకు ఆదర్శవంతంగా. అసలు ఎన్నికల్లో రావడానికి అంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి మీరు రావడానికి బలమైన కారణం ఏంటి? మెయిన్ సర్వీస్ అండి. మన వంతుగా సర్వీస్ చేయాలి అన్న ఒక మోటో ఉంది. రాజకీయాల్లోకి రావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. సో వై నాట్, అంతే, మనం ఎందుకు సర్వీస్ చేయాలి ఆ మోటో కూడా ఉంది. అంటే సివిల్ సర్వీసెస్ చేసి సర్వీస్ చేయాలి అనే ఒక తపన ఉండేది. సంహౌ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యే ఒక ఛాన్స్ వచ్చింది. అంటే గతంలో మీరు డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మళ్ళీ ఎంసీఏ చేశారు, తర్వాత సివిల్స్ కూడా ప్రిపేర్ అయ్యారు. 2 సార్లు ప్రిలిమ్స్ దాటి మెయిన్స్ వరకు కూడా వెళ్ళారు కదా. మరి అటువైపు వెళ్ళాల్సిన మీరు మధ్యలో బ్యూరోక్రసీ నుంచి లెజిస్లేచర్కి వచ్చేసారు కదా. అలా ఎలా, దీనికి బలమైన కారణం అంటే ఎవరు స్ఫూర్తితో వచ్చారు ఈ రాజకీయ లేఖని? యాక్చువల్గా అటు నుంచి అది బ్రేక్ పడడానికి ఫ్యామిలీ అండి. అప్పుడున్న పరిస్థితులు, అప్పుడప్పుడే బిజినెస్ లోకి ఎదిగే క్రమంలో దానికి ఒక బ్రేక్ పడింది. అండ్ దెన్ బ్యాక్ టు నార్మల్ లైఫ్, బ్యాక్ టు హౌస్ వైఫ్ లాగా ఉన్నాను. ఎప్పుడైతే హాస్పిటల్స్ మేము పెట్టుకున్నామో దెన్ అగైన్ అది సర్వీస్ సెక్టర్ కాబట్టి మళ్ళీ ఇంట్రెస్ట్ చూపించడం మొదలు పెట్టాను. దెన్ దానికి డైరెక్టర్ గా వ్యవహరిస్తూ వచ్చాను. అండ్ ఇప్పుడు పాలిటిక్స్ లోకి ఒక ఛాన్స్ వచ్చింది. దెన్ వెంటనే మళ్ళీ నాకు ఆ సర్వీస్ ఓరియంటేషన్ ఉండడం వల్ల ఫర్ ద పీపుల్ ఏదైనా చేయాలి, ఒక ఛాన్స్ వచ్చింది కాబట్టి ఇప్పటికైనా ఏదైనా చేయాలి అనే ఒక సంకల్పంతో వచ్చానండి. అంటే మీరు అన్నారు హాస్పిటల్ వికాస్ హాస్పిటల్స్ ఏర్పాటైన తర్వాత దానికి డైరెక్టర్గా ఎండీగా ఉన్నారు మీరు. దానికి ముందు ఒక సాధారణమైన గృహిణి అన్నారు మీరు. ఒక సాధారణమైన గృహిణిగా ఉన్న గల్లా మాధవి గారు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టినప్పుడు ఎలా ఉంది? అధ్యక్ష అని మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అధ్యక్ష అని స్పీకర్ని సంబోధించినప్పుడు ఎలా ఉంది? మెయిన్ అండి, ఒక నియోజకవర్గ రిప్రజెంటేటివ్ గా అడుగు పెడుతున్నప్పుడు అంత విశాలమైన అసెంబ్లీని చూస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ పాయింట్ అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నిజంగానే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ దెన్ వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత నాకు ఎలా అనిపించింది అంటే, ఎన్డీఏ ఫామ్ అయ్యి వెళ్ళగానే గడిచిన ప్రభుత్వంలో ఏదైతే ఇబ్బందికరంగా అనిపించిందో వాటన్నిటి నుంచి విముక్తి పొందాము మనము. ఈ రోజు నిజంగా అసెంబ్లీ ఒక పసుపుతో ప్రక్షాళింపగాబడి ఎర్రటి కుంకుమ బొట్టు పెట్టుకొని చేత కమలం ధరించిన ఒక అమ్మవారిలా కనిపించింది. ఎన్డీఏ కూటమి గురించి మొత్తం చెప్పేశారన్నమాట. అలా అనిపించింది నాకు. పసుపు అన్ని కూడా అలాగే అనిపించింది. అంటే ప్రజల కోసం నిలబడే ఒక దేవి లాగా కనిపించింది నాకు అసెంబ్లీ. ఆయన దేవుడిలాగా కనిపించారా ఆయన పాత్రుడు గారు? ఆయన పూజారండి. అంతేనంటారా? మరి దేవుడు ఎక్కడ? దేవుళ్ళందరూ ప్రజలేనండి. అంతే, మీకు ఓట్లు వేశారు కాబట్టి. మీరు చెప్పండి, అసలుకి ఈ ఎన్నికల్లో ముందు వరకు తీసుకుంటే తెర మీద లేరు, మీరు తెర వెనకే ఉన్నారు. తెర మీద అప్పటి వరకు ఉండింది ఎవరంటే కోవెలమూడి నాని గారు ఇక్కడ టికెట్ ఆశావులుగా ఉన్నారు. లాస్ట్ నిమిషంలో ఆలపాటి రాజా గారు వచ్చారు. 1 టౌన్ కార్పొరేటర్ సమత గారు కూడా బరిలో ఉన్నారు. ఇక భాషం రామకృష్ణ గారు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు కదా. వీళ్ళందరినీ బైపాస్ చేసి మీ ఆవిడని ముందుకు ఎలా తీసుకొచ్చారు మీరు? అసలుకి మేము ఎవరిని ఏ స్థాయిలో ఉన్న వ్యక్తులను బైపాస్ చేస్తున్నాం అనేది తెలియదు మాకు. కేవలం లోకేష్ అన్న ఇచ్చిన అవకాశం మాకు చాలా పెద్ద బాధ్యతను మా మీద పెట్టారు. ఆ బాధ్యతని పూర్తి స్థాయిలో నిర్వహించి మంచి ఎలక్షన్ చేసి గెలిపించుకొస్తాను మాట ఇచ్చాం. మంచి మెజారిటీతో గెలిపించగలిగే అవకాశం ప్రజలు ఇచ్చారు. సార్, మీరు ఒక వ్యాపారవేత్త, ఒక రియల్టర్. మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా చాలా అగ్రగామి సంస్థ మీది. శ్రీ భ్రమరాంబిక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, మీకు చాలా అగ్రగామి. ఆ వ్యాపారాలు చేసుకోకుండా ఎందుకు రాజకీయాలకు రావాలనిపించింది? కానీ మీ ఆవిడని ఎందుకు ముందు పెట్టాలనిపించింది మీరు కాకుండా? ఇక్కడ నా ఒక్కరిదే సంకల్పం అయితే ఈ స్థాయిలో ఉండేది కాదు. మా ఇద్దరిది కూడా చాలా సమానంగా సర్వీస్ ఓరియంటేషన్ మైండ్ సెట్ మాది. ఫస్ట్ నుంచి కూడా ఆమె టీచర్గా వర్క్ చేస్తున్నప్పుడు, తర్వాత సోషల్ లైఫ్లో నేను బిజినెస్ చేస్తున్నప్పుడు కానివ్వండి, ఎప్పుడు సర్వీసులో చేస్తూనే ఉన్నారు. అట్ ద సేమ్ టైం మాకు కూడా సొసైటీ మీద కాన్షియస్గా ఉన్నాం మేము. ఎంత కాన్షియస్గా అంటే ఏదన్నా లొకేషన్కి వెళ్ళినప్పుడు చాలా బాగా చేస్తే ఎందుకు మన ఏరియాలో చేయలేదు, ఆ చేయడానికి లోపం ఏంటి, నాయకత్వ లోపమా లేదంటే ఏంటి తెలుసుకుందాం, మనం బెంచ్ మార్క్ క్రియేట్ చేద్దాం. అది మాలో ఎవరైనా ఒకేలాగా ఆలోచిస్తాం కాబట్టి అవకాశం మాలో ఎవరికి వచ్చినా సమానంగా స్వీకరించి దాన్ని ముందుకు తీసుకెళ్ళాం. సార్, మీ ఆవిడ ఎమ్మెల్యే చేయాలనే ఆకాంక్ష మీకు ఎందుకు కలిగింది? దేంతో స్ఫూర్తి ఎక్కడ కలిగింది మీకు? 100% ఆమె సివిల్ సర్వెంట్ అయ్యి పీపుల్ సర్వ్ చేద్దాం ఉద్దేశం ఆమెది. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కూడా బాగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అవడంతో
ఆయన కూడా చాలా బాగా సర్వీస్ చేస్తూ ఉండేవాళ్ళు. అక్కడి నుంచి ఆమె స్ఫేరణ పొందింది బాగా. సొసైటీలో నుంచి మేము చాలా పూర్ ఫ్యామిలీ నుంచి రావడం వల్ల నాకు కూడా పీపుల్ బాగా అంటే మాకు మేము ఎదిగే క్రమంలో ఎవరో మాకు డెవలప్మెంట్లో కొంతమంది సహాయపడ్డారు పీపుల్. అలా మనం కూడా 100 మంది సహాయపడగలిగే అవకాశం నాకు కూడా కావాలనిపించేది. అట్లా ఇద్దరికి కూడా సర్వీస్ కాన్షియస్ వల్ల ఆపర్చునిటీ వచ్చిందని మేము ముందుకు తీసుకెళ్ళాం. ఇక్కడ గతంలో విన్నాను నేను, గతంలో ఎప్పుడు మీరు అనంతపురం జిల్లా తాడిపత్రికి వెళ్ళినప్పుడు ఆ తాడిపత్రి పట్టణాన్ని చూసి ఆ సుందరీకరణ అంతా చూసి ఒకసారి అనుకోకుండా తాడిపత్రి వెళ్ళాల్సి వచ్చింది. అంటే తాడిపత్రి దగ్గర మా బాగా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ మిత్రులు వాళ్ళు ఉండటం వల్ల తాడిపత్రి విజిట్ చేసినప్పుడు ఒక నార్మల్ మున్సిపాలిటీ అంటే మేము ఇక్కడ నుంచి ఆంధ్రాలోంచి ఆలోచించేవాళ్ళమి, రాయలసీమ బాగా వెనకబడిన ప్రాంతం, అక్కడ సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదని భావించేవాళ్ళమి. మాది పొన్ను హోమ్ టౌన్ అవడం చేత మాది బాగా ప్యాడీ బాగా బిజినెస్ సెంటర్ మాది. అయినా కూడా తాడిపత్రి బాగా అడ్వాన్స్ కనబడింది మాకు. ఎందుకంటే మున్సిపాలిటీ ఆఫీసు ఒక ఇవాళ చాలా సెక్రటేరియట్ రేంజ్లో కనబడుతూ ఉంటుంది. అది ప్లస్ రోడ్లు కానీ డివైడర్లు కానీ చాలా బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెడికేటెడ్గా డెవలప్ చేశారనిపించింది. అలా మన జేసీ సోదరులు అలా బాగా ఇన్స్పిరేషన్గా చేసే నాయకులు ఉన్నారు సొసైటీలో అనిపించింది. దాన్ని మాకు కొంచెం ఇన్స్పిరేషన్గా ఫీల్ అయ్యి మేము మా కాన్స్టిట్యున్సీ కూడా బాగా డెవలప్ చేయాలనిపించింది. అప్పుడే రాజకీయాలకు రావాలనుకున్నారు. అంటే ఏంటంటే సార్, ఇండివిజువల్ గా చేసేదానికంటే, ఒక ఆర్గనైజేషన్ లాగా చేసేదానికంటే, బ్యూరోక్రసీతో చేసేదానికంటే వైడ్ ఎక్స్టెంట్ పొలిటికల్ గా చేయొచ్చు. వీటన్నిటికి ఒక లిమిటేషన్ ఉంటుంది. పొలిటికల్ సిస్టమ్ కి ఈ కాన్స్టిట్యున్సీ అనుకుంటే కంప్లీట్ డెవలప్మెంట్ లో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చేయడానికి ఎక్కువ స్కోప్ పొలిటికల్ సిస్టమ్ లో ఉంటుంది. కాబట్టి ప్రజలకి నిజమైన మంచి నిజంగా చేయాలనుకుంటే పొలిటికల్ సిస్టమ్ ద్వారానే అవుతుంది. కాబట్టి అది బాగా ఎక్స్పీరియన్స్ అయ్యాం. కాబట్టి ఇప్పుడు ఏదైనా చెయ్యాలనుకోండి, అవుట్ ఆఫ్ సిస్టమ్ దాటి మనం రాలేము. పొలిటికల్ సిస్టమ్ అయితే వీ కెన్ మా వాడికి కొంచెం ఈ రోజు ఇక్కడ రోడ్లు వేయలేదు, మీరు కొంచెం చూడండి, ఎప్పటి నుంచో రోడ్లు వేయకుండా ఉన్నారు, మీరు వెయ్యాలి అని ఈ రోజు నేను వార్డులో తిరిగి అడుగుతున్నప్పుడు ఎవ్రీబడి ఈజ్ రెస్పాండింగ్. అదే నేను ఒక కామన్ మ్యాన్ గా ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాను, లేదంటే జస్ట్ ఒక బ్యూరోక్రాట్ గా నేను వాళ్ళని తీసుకెళ్ళలేను. ఒక పొలిటికల్ సిస్టమ్ కాబట్టి ఈరోజు ప్రజలందరూ నన్ను డైరెక్ట్ గా వచ్చి మాకు ఇది కావాలని అడగగలుగుతున్నారు. ఇంత పెద్ద చెప్పే కన్నా ఎన్ని కోట్లు మన దగ్గర ఉన్నా కూడా రాజకీయం అనే ఒక్క పలుకుబడి మన పక్కన ఉందంటే ఏమైనా చేయొచ్చు అంటారు. పలుకుబడి కాదండి రాజకీయం అంటే. రాజకీయ నాయకుడికి ఎన్ని కోట్లు, టాటా బిర్లాలు, ఆదానీలు, అంబానీలు అయినా కూడా వాళ్ళతో ఎన్ని డబ్బులు చేసుకోలేరు అనుకోండి. డైరెక్ట్ సర్వీస్ లో ఒక రాజకీయ హోదా అనేది ఉంది. ఇక్కడ పొలిటికల్ సెంట్రిక్ కాబట్టి పొలిటికల్ అనేది ఉంది కాబట్టి మనకి ప్రజలు కోరుకున్నది పొలిటిక్స్. ప్రజలు బ్యూరోక్రాట్స్ ని కోరుకోరు. ఎనీబడి కెన్. ఆర్గనైజేషన్స్ ఇవి ఉండాలి, అవి ఉండాలి, ఈ ఎన్జిఓ ఉండాలి, ఆ ఎన్జిఓ ఉండాలని కోరుకోరు. ఇండివిజువల్ గా ఎవరికి కెపాసిటీ ఉండదు చేయడానికి. ప్రజలు ఎన్నుకొని కోరుకునేది ఒక పొలిటికల్ లీడర్ ని మాత్రమే. సో లీడర్ మీరు కావాలని మీ హస్బెండ్ అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? మెయిన్ సర్వీస్ ఒక్కటే నా ఓరియంటేషన్ అండి. నేను ఒక ఇంట్రెస్ట్ ఉండిందా? సరే వెళ్దాం రాజకీయాల్లోకి, మా హస్బెండ్ కోరుతున్నారు కదా అంటే నేను ఒకటే చెప్పాను, ఇప్పుడున్న పొలిటికల్ సిస్టమ్ లాగా, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ లీడర్స్ లాగా కాకుండా ఓన్లీ సర్వీస్ ఓరియంటెడ్ గా అయితేనే ఈ సిస్టమ్ లో ఉంటానని చెప్పాను. మరి మదర్ తెరెసా లాగా మాట్లాడదండి మేడం. వెరీ క్లియర్. నేను అలా అయితేనే ఉంటానని చెప్పాను మేడం. ఇప్పుడున్న పొలిటికల్ సిస్టమ్ లో కష్టం మేడం. అంటే మేబీ ఒక 5 years తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేసుకుందాం మనం. దెన్ మదర్ తెరెసా లేకపోవచ్చు. ఏదో ఈ రోజు బతికి చెడిన కుటుంబము అంటారు మీ హస్బెండ్ వాళ్ళది. అంటే వాళ్ళ తాతల కాలంలో మంచిగా ల్యాండ్ లార్డ్స్, మీ చుట్టూ ఉన్న వారికి కొన్ని ఆశలు ఉంటాయి మేడం. అలా కాదండి, కోరికలు తీర్చాలి. అలా కాదు. బతికి చెడ్డ కుటుంబం అనే మాట చాలా గర్వంగా ఉంటుంది. జనాలు పీక్కు తినే కుటుంబం అని అనిపించుకునే కంటే బతికి చెడ్డ కుటుంబమే చాలా గర్వకారమైంది. ఆ గర్వాన్ని మేము ఎలాగైనా పొందుతాం ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ మీరు అన్నది అనొచ్చు. సర్వీస్ నేను ప్రజలకు చేసేస్తాను, నేను ఒక మదర్ తెరెసా లాగా ఉండాలనుకుంటే మీరు అనొచ్చు. కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఉంటారంట, మీరు ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి మేము ఇంత సంపాదించుకోవాలి, ఏదో ఒకటి చేసుకోవాలి, వర్కులు చేసుకోవాలి, బెదిరించాలి, ఏదో చేసుకోవాలంటారు. వాళ్ళందరినీ మీరు సాటిస్ఫై చేయలేరు కదా. చుట్టూ ఉండే వాళ్ళు అంటే ఎవరండి? మీ కార్యకర్తలు కావచ్చు, మీకోసం పని చేసిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎవరైనా వాళ్ళ ప్రజలు వాళ్ళ కోసం బ్రతకాలి. అక్కడున్న ఇప్పుడు ఒక డివిజన్ లీడర్ అనుకోండి, మా కార్యకర్తలు అనుకోండి, పార్టీ కోసమో లేదంటే వాళ్ళని నమ్ముకున్న ప్రజల కోసం వాళ్ళు ఉండాలి. అవినీతి చేస్తేనే పైకి వస్తాము అని అనుకుంటే వాళ్ళు ఉండరు, పార్టీ ఉండదు, లీడరు ఉండరు, ఎవరు ఉండరు కదా. కాబట్టి అసలు ఆ సిస్టమ్ ఎంకరేజ్ చేసే ప్రసక్తే లేదండి. ఒక్క విషయం మేడం, మీ హస్బెండ్ మిమ్మల్ని రాజకీయాల్లోకి తీసుకురావాలనుకున్నారు. ఓకే, ఒక బీసీ ట్రంప్ కార్డు ఉపయోగించి మిమ్మల్ని ముందు పెట్టారని అనుకుంటాం కాసేపు. ఓకేనా, బీసీ ట్రంప్ కార్డు ఉపయోగించి ముందర పెట్టారు. అయినా కూడా అవతల మీ ప్రత్యర్థి
బలమైన నాయకురాలు, మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ గారు. అసలు వైసీపీలో గ్లామరస్ లేడీగా కూడా పేరు పొందారు. ప్లస్ గుంటూరులో ఎక్కడ చూసినా కూడా డిజిటల్ బోర్డ్స్, డిజిటల్ దాని ద్వారా కూడా ఆమె ప్రోగ్రాములు అవి ఇవి చాలా నానా హంగామా. సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా హంగామా చేస్తుంటారు అనమాట. అంతటి మాస్ ఉమెన్ అనుకోవచ్చు, మాస్ నాయకురాలు అనుకోవచ్చు, ఒక మంత్రి. ఆమె నాకు ప్రత్యర్థి కదా, ఎలా గెలుస్తాను ఆమె మీద అన్న ఒక భయం రాలేదు మీకు? మెయిన్ ఈ సిస్టమ్ లోకి ఎంటర్ అవగానే ముందు నా బలాలు, అవతల వాళ్ళ బలహీనతలు, ఈ రెండే నా మైండ్ లో ఉన్నాయండి. దానివల్ల ముందుకు వెళ్ళిపోవడమే తప్ప వాళ్ళ బలాలను నేను లెక్క పెట్టుకొని నేను బలహీన ఎప్పుడు అవ్వలేదు. అండ్ మీరు అన్నట్టుగా సమ్ సోషల్ మీడియా ఇవన్నీ ఎలా అయితే ఉన్నాయో ఎప్పుడు పబ్లిసిటీకి ఎక్కువ పెద్దపీట వేయడం జరిగింది గత ప్రభుత్వం అంతా. అది ఎలాగో ప్రజలు ప్రభుత్వం పక్కన విడుదల రజనీ గారు ఎక్కడ డిజిటల్ బోర్డ్స్ కనిపించాయి మనకు గుంటూరులో. ఎక్కడికి వచ్చినా కూడా ఆమె చేస్తున్న ప్రోగ్రామ్స్, అవతాతలతో కలిసి ప్రజలతో ఉండేది ఏదేంటి ఆమె చేసే కార్యక్రమాలని కూడా ఆ డిస్ప్లే అయ్యేటి అన్నమాట గుంటూరులో. అవన్నీ చూసి చాలా పబ్లిసిటీ. మీరు చూసే కొత్త అంటే పబ్లిసిటీ కూడా ఒక స్థాయి దాటిపోయింది అనుకోండి, ఎవర్షన్ వచ్చేస్తుంది. సో అవుట్ ఆఫ్ నిజానికి పబ్లిసిటీకి డిఫరెన్స్ పీపుల్ తెలుసుకున్నారు. అది గుంటూరు ప్రజల ప్రత్యేకత. గుంటూరు ప్రజలు పని కావాలా, పబ్లిసిటీ కావాలంటే పని చేసే వాళ్ళని ఎంచుకున్నారు. అంటే మీరు పని చేసే వాళ్ళని ఎలా తెలుసు? వాళ్ళు మీరు వ్యాపారస్తులు. ఆమె మొన్నటికు గృహిణి వికాస్ హాస్పిటల్ తర్వాత డైరెక్టర్ అయ్యారు. ఈమె పని చేయగలదనే నమ్మకం. ఆమె కొత్తగా గుంటూరు వచ్చారు. మేము గత దశాబ్ద కాలంగా గుంటూరులో ఉంటూ ప్రజలందరితో కలిసిపోయి రకరకాల సంబంధ బాంధవ్యాలు అంటే గుడ్ రిలేషన్స్, బిజినెస్ రిలేషన్స్, ఫ్రెండ్షిప్స్ లేదా వీటితోటి అందరికి పీపుల్ వెల్ నోన్. మేము మా వికాస్ హాస్పిటల్స్ ఉంది, మా హెడ్ క్వార్టర్స్ ఇక్కడే ఉన్నాయి. పీపుల్ అందరికీ మేమేంటో, మా ఫ్యామిలీ ఏంటో బాగా తెలుసు. కాబట్టి మేము కమిట్మెంట్తో పనిచేస్తాం. మా ఫ్యామిలీ అనేది గుంటూరు ప్రజలకి వెల్ నోన్ అనమాట. నిజంగా మీరు ఈ ఫ్యామిలీ కమిట్మెంట్తో ఉంటుంది, ఫ్యామిలీ ఖచ్చితంగా వాళ్ళకి మేలు చేస్తారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు భావించి మిమ్మల్ని గెలిపించారా? లేదంటే గాలిలో అలా తోస్తే ముందుకు పడిపోయారా? అంటే ఇక్కడ ఎన్డీఏ గాలి అలా వచ్చేసింది కదా, ఆ గాలి అలా తోస్తే ముందుకు పడిపోయారు అందరిలో. గాలి తోస్తే పడేదానికి నేనే ఎందుకు? ఎనీబడి కెన్ బి హియర్. టికెట్ వచ్చింది మీకే కదా. అదే వాళ్ళు నిర్ణయించే పర్సన్ ని గాలి వచ్చేస్తుంది కాబట్టి ఎవరినైనా పెట్టచ్చు. మీరు ఇందాక అన్నారు ఇంతమందిని కాదనుకొని, ఇన్ని బలాల్ని కాదనుకొని మీకు ఇచ్చారు కదా అని అన్నారు. అదే ఏదో ఒక బలాన్ని ఉంచేవారు కదా గాలి అయితే. సో అలా కాకుండా ఒక మోటోతో వస్తున్నాము, ఒక సర్వీస్ ఇంటర్ప్రిటేషన్ తో వస్తున్నాము. అన్నీ ఉండాలి. ఇప్పుడు మీరు ఒక ధనంతోనే పాలిటిక్స్ అయిపోదు. చాలా మంది ధనవంతులు ఉన్నారు సొసైటీలో. ధనం మూలం ఇదం జగత్. చాలా మంది ఉన్నారు, ఖర్చు పెట్టగలిగే వాళ్ళు ఉన్నారు, ఈ సిస్టమ్ లోంచి రాగలిగే వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళకి టికెట్ రాలేదు. బాగా వక్తలు ఉన్నారు, చాలా బాగా విశ్లేషించి చాలా బాగా చెప్పగలిగే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి టికెట్ రాలేదు. మీరు అన్నారు క్యాస్ట్, బీసీ చాలా మంది ఉన్నారు. నేను ఒక్కదానే ట్రంప్ కార్డ్ కాదు, వాళ్ళకి రాలేదు. కానీ రెండు ఇక్కడికి న్యాయం చేయొచ్చు. ఇక్కడ మీ హస్బెండ్ కమ్మ సామాజ వర్గము, అలా కాంబినేషన్ కూడా ఉన్నారు. ఇక్కడ బీసీకి న్యాయం చేసినట్లు అవుతుంది, సొంత సమాజ వర్గం కమ్మకు న్యాయం చేసినట్లు అవుతుంది. మీరనే కాంబినేషన్ కూడా ఉన్నారు, ఆశించిన వారు ఉన్నారు. ఓకే, అట్ ద సేమ్ టైం ఓన్లీ సర్వీస్ ఓరియంటెడ్, ఇవేవి లే, ఓన్లీ సర్వీస్ ఉంది. సో ఏ ఒక్కటి ఉన్నా సాధ్యపడేది కాదు. మాకేంటంటే మా లక్ అండ్ మా ఎబిలిటీస్ ఏంటంటే అన్నీ ఉన్నాయి. సో ఇది గాలి అని అనుకుంటే 50,000 పైగా రాదు. అన్ని ఉన్నప్పుడు ఆ పార్టీ మిమ్మల్ని అనౌన్స్ చేయాలనుకున్నప్పుడు కొంత అమౌంట్ చూపించమని అందరికీ అడిగిందిలేండి, ఎంత అమౌంట్ ఖర్చు పెద్ద చూపించారు. మీ దగ్గర అప్పుడు లిక్విడ్ క్యాష్ లేకపోతే మీ హస్బెండ్ యొక్క పార్ట్నర్ నెల్లూరు జిల్లాకు చెందిన ఆయన వచ్చి కొంత మనీ చూపించారు. అడగాలి. ఇక్కడ బయట అపోహలు వెయ్యి ఉంటాయి. ఇందాక మీరు క్వశ్చన్స్ లో కూడా ఆమెకి ఈమెకి డిఫరెన్సియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని ఎందుకు ఎంచుకోవాలని అడిగారు. దాని తర్వాత మీ గెలుపులో మీ పాత్ర ఉందా అంటే మా పాత్ర మొత్తం లేదు. మా గెలుపులో తెలుగుదేశం కార్యకర్తలు చాలా బలంగా పనిచేశారు, జనసేన బాగా పనిచేశారు, బీజేపీ కార్యకర్తలు బాగా పనిచేశారు. జనరల్ గా వేవ్ స్ట్రాంగ్ గా ఉంది. అట్ ద సేమ్ టైం మా ఎఫర్ట్స్ ఉండటం వల్ల మెజారిటీ డబుల్ గా వచ్చింది. కోవెలమూడి నాని గారు వీళ్ళందరూ మీకు పూర్తిగా సహకరించలేదు. అందరూ బాగా పనిచేశారు. ఇక్కడ తెలుగుదేశం చెప్పండి 100% చెప్తున్నాను నేను, మనస్ఫూర్తిగా. 100 మీరు చూడండి, ఎనీ వీడియో చూడండి, ఎనీ మూవ్మెంట్ చూడండి, ప్రతి కార్యక్రమం చూడండి. ఆశించి భంగపడ్డారు ఇక్కడ అలాంటి బాధతో మీకు సహకరించలేదంటారు. ఇక్కడ అలాంటి వారు ఎవరూ లేరు. ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం గానీ, జనసేన గానీ, బీజేపీ గానీ ప్రతి ఒక్కళ్ళు బాగా కష్టపడి పనిచేయడం వల్ల మాత్రమే మంచి మెజారిటీ వచ్చింది. ఇందాక మీ క్వశ్చన్ కూడా ఆగిపోయింది. ఇక్కడ పార్ట్నర్, డబ్బులు, లిక్విడ్ అని ఇవన్నీ పుకార్లో భాగంగా మాత్రమే మీ దాకా రీచ్ అవుతుంది తప్ప మమ్మల్ని డబ్బులు చూపించమంటాం గానీ లేదా బయట తెచ్చి ఆ ముందు పెడతారు కానీ ఇలాంటి ఏం జరగలే. వెరీ క్లియర్ గా మేము ఎలక్షన్ చేసాం.
ఒక్కసారిగా విడుదల రజనీ గారి మీద గెలిచిన తర్వాత మీకు ఏమనిపించింది మేడం? అసలు నేను ముందు నా అభ్యర్థి ఎవరున్నారన్నది నేను కన్సిడరేషన్ లో చూడలేదు. మీకు ఇందా చెప్పాను, నా బలం అవతల వాళ్ళ బలహీనత. అవతల వాళ్ళ బలహీనత ఏంటి? ఆ బలహీనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. విడుదల రజనీ ఇస్ నథింగ్ అండి వాస్తవానికి చెప్పాలంటే. మీరు నా స్పీచ్ ఓపెనింగ్ వచ్చిన మంత్రి గారు అండి ఇస్ నథింగ్ అంటారు మీరు? అదేనండి, క్యాండిడేట్ గా ఆవిడ మంత్రి, ఆవిడకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇచ్చాము, ఇన్వైట్ చేసాము, అది వేరేనండి. మీరు క్యాండిడేట్ గా అడుగుతున్నారు. క్యాండిడేట్ గా నా ఎదురుగా ఎవరున్నా నేను అసలు అది మైండ్ లోకి తీసుకోలేదు. మీరు నా పాత ఎప్పుడైనా వీడియోస్ మీకు కుదిరితే చూడండి. నేను ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాను తప్ప, వాళ్ళ ప్రభుత్వ విధి విధానాల్ని మాట్లాడాను తప్ప నా అభ్యర్థి ఎవరు, ఆవిడ పర్సనల్స్ ఏంటి, ఆవిడ ఇదేంటి అదేంటి అని నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఆవిడ చాలా కొత్త గుంటూరు వెస్ట్ కి, ఆవిడకి అసలు ఏమి తెలియదు. గుంటూరు వెస్ట్ ఎందుకు వచ్చారో కూడా నాకు తెలియదు. పని సో అంటే ఇక్కడ ఎలా విన్ అవుతారు అనుకుని వచ్చారో నాకు తెలియదు. సో అభ్యర్థి ఎవరైనా సరే, అభ్యర్థి ఎవరైనా అయి ఉండొచ్చండి. నేను అభ్యర్థిని ఎప్పుడు మైండ్ లో పెట్టుకోలేదు. పలానా వ్యక్తిని పలానా మంత్రిని ఓడిస్తున్నానని అసలు పెట్టుకోలేదు. నాకున్న యాడెడ్ అడ్వాంటేజ్ అయితే ఒకటి, ఆవిడ విపరీతమైన అవినీతి పరురాలు అవడమే నా అడ్వాంటేజ్. చిలకలూరుపేట అంతా చెప్పుకుంటా ఉంటారండి. మరి చాలా అక్కడ చేసి ప్రజలు ఎక్కడైనా ప్రజలే కదండి. అక్కడ ప్రజలే, ఇక్కడ ప్రజలే కదండి. ఇక్కడ ప్రజలు కాకుండా అక్కడ మాత్రం ప్రజలు లేరు కదా. అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుంది అనుకున్నారు కదా, అది వాళ్ళు కదా, అది వాళ్ళ పర్సెప్షన్ కదా. చెల్లదు కాబట్టి చెల్లకుండా చేశారు మీరు, ప్రజలు చేశారు. మీ యొక్క ఇదే పర్ఫార్మెన్స్ ఏం లేదంటారా? ఇట్స్ ఏ కాంబినేషన్ అండి. ఇందాక సార్ చెప్పినట్టు అన్ని కలిసి వస్తేనే ఏదైనా జరుగుతుంది. అది అందరి కృషి ఉంది కాబట్టి చెప్పండి. మీ కోలిము నాని గారు, ఆలపాటి రాజా గారు, భాష్యం రామకృష్ణ గారు అందరు సహకరించారు మీకు పూర్తిగా? సార్ యాక్చువల్గా ఏంటంటే మీరు అన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేశారు. ఎక్స్పెక్ట్ చేసి విఫలమైనప్పుడు కొంచెం పించింగ్ ఉంటుంది. అయితే ఎవరు కూడా అవుట్ ఆఫ్ పార్టీ దాటి వాళ్ళ విధి విధానాలు దాటి వెళ్ళరు. ఎట్ ద సేమ్ టైం 100% మాకు అందరూ సహకరించిన వాళ్ళే, వాళ్ళ వేలో అందరూ కూడా హెల్ప్ చేసిన వాళ్ళే. అండ్ మా స్ట్రెంగ్స్ అన్ని కలిసి వచ్చాయండి. ఒకటని చెప్పలేము మనం. మరిన్ని వివరాలు తెలుసుకుంటే ఒకసారి మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్తారు మేడం. చెప్పండి. మీ స్వగ్రామం ఎక్కడ మేడం? మా నాన్నగారిది ములుకుదురండి. ఎక్కడ మేడం అది? మనకు బాపట్ల వెళ్లే దారిలో పొన్నూరు మండలం ములుకుదురు. మా అమ్మగారిదేమో గరికపాడు కాకుమాన్ మండలం. ఓకే. అమ్మగారి పేరు, నాన్నగారి పేరు మేడం? అమ్మ పేరు శివకుమారి, నాన్నగారి పేరు శివయ్య. శివయ్య. ఎంతమంది సంతానం వారికి? ముగ్గురం అండి మేము. నేను పెద్ద అమ్మాయిని, నా తర్వాత తమ్ముడు, తర్వాత చెల్లి. వాళ్ళు ఏం చేస్తున్నారు? తమ్ముడు వచ్చేసి బిజినెస్ ఏనండి, రియల్ ఎస్టేట్ అవి చూస్తుంటాడు. చెల్లి వచ్చేసి డాక్టర్. మీరు ఎంతవరకు చదువుతున్నారు? నేను ఎంసీఏ చేశానండి. డిగ్రీ తర్వాత ఎంసీఏ తర్వాత మీ మ్యారేజ్ అయింది? ఎంసీఏ ఫస్ట్ ఇయర్ లో అయిందండి. ఎంసీఏ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు అంటే మ్యారేజ్ అయినాకే చదువుకున్నాను. ఎక్కడ కలిసారు గల్లా రామచంద్రరావు గారు మీకు? మా ఇంట్లో రెసిడెన్స్, మా క్వార్టర్స్ లోనే కలిసాము. ఇద్దరు ఒకటే విలేజ్ అవడం, ఆయన ఇద్దరు మాది ఒకటే విలేజ్. మా మదర్ది వీళ్ళది సేమ్ గరికపాడండి. సో ఈయన సినిమాటోగ్రఫర్ గా ఉన్నారు కాబట్టి అప్పుడు వాళ్ళది ఒక మూవీ షూటింగ్ కి అక్కడికి రావడం జరిగింది. అలాగా మా మదర్ ని వాళ్ళని గుర్తుపట్టి రావడం జరిగింది. బాగా చదువుకొని ఒక సివిల్ సర్వెంట్ కాకుండా ఆయన వైపు ఎందుకు చూశారు మేడం? లవ్ కదండి, ప్రేమ. ప్రేమ గుడ్డిది అంటారు మేడం. ప్రేమ గుడ్డిది, చెవిటిది, మూగది కూడా అండి. మేడం మీరు ఏదైతే ఊహించి ఆయన మ్యారేజ్ చేసుకున్నారో ఆ తర్వాత కూడా అలాగే ఉన్నారు ఆయన? టిల్ డేట్ ఇప్పటి వరకు కూడా అదే ప్రేమ. ఇప్పటి వరకు చాలా సంతోషం తల్లి, బాగా చూసుకుంటారు. ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. మా ఫాదర్ రాధాకృష్ణమూర్తి, మా మదర్ లక్ష్మి. ఇద్దరు కూడా వ్యవసాయ కూలీలు. మా బ్రదర్ నా బ్రదర్ వచ్చేసరికి ఉన్న బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయ్. నేను డిగ్రీ అయిపోయిన దగ్గర నుంచి హైదరాబాద్లో చిన్న చిన్న జాబులు చేసుకుంటా. 1200 రూపాయలు హెచ్బిఎల్ ఫ్యాక్టరీ అనే దాంట్లో జాబ్ చేస్తా. అలా ఉషా కిరణ్లో లైట్ మ్యాన్గా పనిచేస్తా. అట్లాగే సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తా. అక్కడి నుంచి బ్యాంక్ సెక్యూరిటీ వీళ్ళ ఫాదర్ నేను సినిమాలో ఉంటే పిల్లని అన్నారు. ఇక దాని దెబ్బకి పాలిటిక్స్ ఒకటి, ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకటి బాగా బ్యాడ్ నేమ్ ఉన్నవి, నెగటివ్ ప్రొఫైల్స్. సినిమా మానేసి చిన్న సెక్యూరిటీ సూపర్వైజర్ గా జాయిన్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ చిన్న చిన్న జాబులు చేసుకుంటా చిన్న బిజినెస్ లోకి ఎంటర్ అయ్యి మళ్ళీ డెవలప్ అయ్యి కోసమే వలలో పడే. చూడు మేడం, మీ ప్రేమ కోసము సినిమాటోగ్రఫీ మానేసి సెక్యూరిటీ సూపర్వైజర్ వచ్చాడంట. ఇప్పుడు ఎక్కడున్నారు చూడండి. కరెక్ట్. ఇప్పుడు ఎక్కడున్నారు మేడం? ఎమ్మెల్యే గారి భర్త? లేదండి,
శ్రీ భ్రమరా టౌన్షిప్స్ ఎండి, వికాస్ హాస్పిటల్స్ ఎండి అండి. అంతేనంటారా? ఎమ్మెల్యే గారి భర్త కాదా? లేదు లేదు, 100% హోదా కదా మేడం? లేదండి, అది హోదా అవదు. ఓకే, ఎవరి హోదా వాళ్ళదే. మీరు ఎవరు? నేనండి, నేను గల్లా మాధవి. గల్లా మాధవి ఎవరు? వైఫ్ ఆఫ్ రామచంద్రరావు. ఓకే ఓకే ఓకే. ఎమ్మెల్యే ఆఫ్ గుంటూరు వెస్ట్ కాదా? అది నెక్స్ట్ అన్నమాట. ఫస్ట్ ఏదైనా కూడా ఫస్ట్ వైఫ్ ఆఫ్ గల్లా రామచంద్రరావు. అవునండి. చాలా సంతోషం మేడం మీ దంపతులు ఇలా. సరేనండి, మీరు నాన్న అమ్మ వ్యవసాయ కూలీలు. నేను వినపడ్డాను మీ తాతగారి హయాములో పెద్ద ల్యాండ్ లార్డ్స్ చాలా మందికి కూడా చాలా సర్వీసెస్ చేసిన వాళ్ళు ఎన్నో వాటికి భూములను అమ్మి అప్పట్లోనే గుర్ర బండిలో తిరిగేవారు. మీ ఫ్యామిలీ అంతా కూడా ఎక్కడికి వెళ్ళినా పెద్ద పెద్ద గుర్ర బండిలో తిరిగేవాళ్ళు, చాలా పెద్ద జమీందారుల ఫ్యామిలీ. ల్యాండ్స్ అన్ని పోయిన తర్వాతనే ఈ పరిస్థితి వచ్చింది అన్నారు. మళ్ళీ ఎలా మీరు బౌన్స్ బ్యాక్ అయ్యారు అసలుకి? మాకు మా గ్రాండ్ ఫాదర్ అయినా మా ఫాదర్ అయినా మేమైనా మాకు ఒకటే ఏంటంటే పని చేయటం, ఆ పని పర్ఫెక్ట్గా చేయటం మీద శ్రద్ధ ఎక్కువ ఉంటుంది. చేసే ప్రతి పని పర్ఫెక్ట్గా చేస్తే లైఫ్లో కెరీర్లో గ్రోత్ ఉంటుంది అనేది మా లైఫ్లో ఎగ్జాంపుల్గా ఉంటాయి. చేసే ప్రతి పని బాగా చేయడం వల్ల ఆ పనిని గమనించిన వాళ్ళు పెద్దలు గమనించి చేయందిచ్చి పైన ఇంకో పెద్ద పని అప్పచెప్పి అట్లా డెవలప్ అవుతా లైఫ్లో ప్రతిదీ మనం నిజాయితీ, తర్వాత పెద్దవాళ్ళంటే గౌరవం ఉంటే మనకి ఖచ్చితంగా సొసైటీ ప్రకృతి మొత్తం సహకరిస్తుంది. ఓకే, అందువల్ల ఏంటంటే మనకి ప్రతిదీ పట్టుకుని ప్రతిదీ సక్సెస్ఫుల్గా చేసాం. అది రియల్ ఎస్టేట్ అవడం చేత ఫాస్ట్గా చేయడం వల్ల రియల్ ఎస్టేట్లో గ్రోత్ ఎక్కువ ఉంటుంది. బేసిక్గా ఫస్ట్ వెంచర్ ఏది మీది? మరి ఫస్ట్ వెంచర్ ఇక్కడ పాములపాడు అనే విలేజ్ దగ్గర శ్రీ భ్రమరా ఎస్టేట్ ఫస్ట్ సూపర్వైజర్గా పనిచేశారు, అదే సెక్యూరిటీ సూపర్వైజర్గా. పెద్దగా ఆర్థికంగా రియల్ ఎస్టేట్ అంటే కొంత ఎంతో డబ్బు ఉండాలా. ఎలా సమకూర్చుకున్నారు డబ్బు అంతా? 1 ఎకరం ల్యాండ్ నా క్యారెక్టర్ నమ్మిన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు తలా 10 లక్షలు నాకు ఇన్వెస్ట్ చేశారు. ఓకే, ఆ ఇన్వెస్ట్మెంట్ తోటి సక్సెస్ వచ్చింది. ఇంకా అక్కడి నుంచి ముందుకెళ్ళిపోయింది. ఓకే, మీ సక్సెస్కి కారణం మీ ఆవిడ లేదంటే మీ కష్టమా? యాక్చువల్గా ఇది ఒకళ్ళ వల్ల ఏది సాధ్యపడదండి. ఓకే, ఇది ఇట్స్ టీమ్ వర్క్ వాస్తవంగా. ఎందుకంటే నాకంటే నాలెడ్జ్ ఆమెకి, నాకు ఒక దాంట్లో నాకు ఫుల్ నాలెడ్జ్ ఉంటే ఆమెకి ఇంకో దాంట్లో బాగా నాలెడ్జ్ ఉంటుంది. సో ఇట్స్ కాంబినేషన్. కాబట్టి నాకు ఎప్పుడైనా బ్యాకప్ కావాల్సి వచ్చినప్పుడు నాకు ఈ స్టేజ్ ఫియర్ ఎక్కువగా ఉండేది. మాట్లాడుతున్నారు ఇప్పుడు బిఫోర్ అంటే ఆఫ్టర్ అంటే భ్రమరా ఎస్టాబ్లిష్ చేయకముందు చెప్పింది స్టేజ్ ఫియర్ హెవీగా ఉండేది. భ్రమరా ఎస్టాబ్లిష్ చేశాక కూడా 1 year దాకా అలాగే ఉండేది. ఎప్పుడైతే మార్కెటింగ్ హ్యాండిల్ చేయడం మొదలు పెట్టానో ఇవాళ 1000 మంది ఉన్నా కూడా బ్రహ్మాండంగా మాట్లాడతా, గంటలు మాట్లాడగలుగుతా. మీ అదృష్టలక్ష్మి గల్లా మాధవి గారి పేరు పెట్టుకోకుండా భ్రమరా పేరు పెట్టి, భ్రమరా ఎవరు? మాధవి నా లైఫ్ లోకి వచ్చిన తర్వాతే నా సక్సెస్ స్టార్ట్ అయింది. ఓకే, మరి ఆ సక్సెస్ కి బ్రాండ్ అంబాసిడర్ ఆవిడే కదా. అంటే గల్లా మాధవి ఏదైనా భగవంతుడి తర్వాతే కదా భ్రమరాంబికాదేవి. శ్రీశైల భ్రమరాంబాదేవి నాకు బాగా ఎలవేలుపు. ఆమె దగ్గరికి వెళ్ళి ఏదైనా మీ కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేయడం కానీ ఏదన్నా ముందు గుడ్ ఆర్ బ్యాడ్ ఆమె దగ్గర కూర్చొని ఆమెతో మాట్లాడొస్తాం. మీరు ఇప్పటికి కూడా మా వెంచర్స్ కానీ దేనికి కూడా మా పిల్లల పేర్లు కానీ మా పేర్లు కానీ ఉండవండి. ఒకటి అందరికీ చాలా మందికి అనుమానం ఉంది రాష్ట్రంలో అందరికీ కూడా, మీ ఇంటి పేరు గల్లా కదా, ఈ గల్లా జయదేవ్ గారు, గల్లా అరుణకుమారి గారు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు మీకు ఏమైనా రిలేషన్ ఉందా అని? వాళ్ళు చిత్తూరు బేస్ వాళ్ళది, మాదే ప్రకాశం జిల్లా బేస్ అంటారు. అయితే మేము పుట్టిపోయినది గుంటూరు జిల్లానే. అయితే మాకు డైరెక్ట్ రిలేషన్షిప్ లేదు, కానీ వాళ్ళకి మాకు మ్యూచువల్ పొలిటికల్ కావచ్చు లేదంటే మా గౌరవ మర్యాదలు వాళ్ళంటే మాకు బాగా. ఓకే మేడం, మీ హస్బెండ్ చాలా కష్టపడి ఎదిగారు, మీరు ఈ స్థాయికి వచ్చారు, మీ కష్టం ఎంతో ఉంది, తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు కదా. రాజకీయాల్లోకి వచ్చి ఒక ముందే మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూనే వికాస్ హాస్పిటల్స్ అనేది నిర్మించారు కదా. ఎందుకు వికాస్ హాస్పిటల్ ఏర్పాటుకు బలమైన కారణం ఏంటి అసలుకి? యాక్చువల్గా రామచంద్ర ఐడియాలజీ ఎలా ఉంటుంది అంటే అండి, మల్టిపుల్ సెక్టర్స్ లో తను ఎదగాలనుకుంటున్నాడు. మా హస్బెండ్ మల్టిపుల్ సెక్టర్స్ లో ఎదగాలని ఉంటుందండి. ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలని, ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలని, పొలిటికల్ సిస్టమ్ లో ఉండాలని, ఇట్లా రకరకాల అంబిషియస్ పర్సన్ అన్నమాట. సో అదే టైంలో ఇది కాకుండా ఇంకొక ఫీల్డ్, ఈవెన్ హాస్పిటాలిటీ, స్కూల్స్, ఇట్లా చాలా ప్లాన్ చేస్తున్నాం. అయితే ఫస్ట్ మనకి నెక్స్ట్ అనుకున్నది హాస్పిటల్స్ అనుకున్నప్పుడు ఒక సర్వీస్ సెక్టర్ ఉండాలి అన్న ఒక నోషన్ వచ్చింది. అప్పుడే అంటే మీ ఇందాక అన్నారు చూసారా, ఒకటి కోరుకుంటే సరౌండింగ్స్ క్రియేట్ అయిపోతాయని, అదే విధంగా ఆయన అనుకోవడము, అట్లాగే తనకు డాక్టర్స్ టీమ్ ఒకటి ఆయనకి అదవ్వడము, దగ్గర అవ్వడము, వెంటనే వాళ్ళు ఈయన కలిసి కొలాబరేట్ అయ్యి పెట్టేసుకుని ఏదైనా అనుకోవడం ఆలస్యం. ఈయన మీ ఇంట్లో ఎవరు డాక్టర్లు లేరు, మీ చెల్లి డాక్టర్ అంతే, మీ ఇంట్లో మీ పిల్లలు కానీ ఇంకా ఎవరు అంత స్థాయికి రాలేదు. అసలు హాస్పిటల్ పెడితే ఎలా రన్ చేయగలము, మన ఇంట్లో డాక్టర్స్ కూడా లేరు కదా, మనకున్న పరిజ్ఞానం ఏంటని ఆలోచించలేదు అంటే మీరు భ్రమరాని కూడా అదే అడగచ్చు. భ్రమరా కూడా ఎవరు లేరు, ఫ్యామిలీలో ఎవరు లేరు, బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు అని చెప్పారు కదా మీరు. ఇప్పుడు అమ్మవారే పేరు అమ్మవారు అండి, పేరు అమ్మవారు. నేను అనేది బిజినెస్, అది మాకు టచ్ లేని బిజినెస్. మాకు భ్రమరా టచ్ లేని బిజినెస్, వికాస్ టచ్ లేని బిజినెస్, పొలిటికల్ సిస్టమ్ కూడా టచ్ లేని బిజినెస్. ఎమ్మెల్యే అయ్యారు కదా మీరు,
ఇప్పుడు వికాస్ హాస్పిటల్స్ బిజినెస్ సర్వీసా? ఇది బిజినెస్ కమ్ సర్వీస్ అండి. బిజినెస్ కమ్ సర్వీస్. అవును. సర్వీస్ ఎలా చేస్తారు? బిజినెస్ అయితే మామూలు లేండి చేస్తారు. అవునండి, అవును. మోకాళ్ళు నొప్పి అంటే బోడిగుండికి ఎక్స్రే తీస్తుంటారు చాలా మంది డాక్టర్లు. చాలా వరకు రిబేట్ అండి, కంప్లీట్ వాళ్ళ రిబేటెడ్ గానే ఇస్తూ ఉన్నాము. ఎంతో మందికి కార్డ్స్ ఇష్యూ చేసేసాము. పూర్ గా ఉన్న వాళ్ళందరికీ బిలో ఇన్కమ్ లెవెల్ ఉన్న వాళ్ళందరికి కూడా కార్డ్స్ ఇష్యూ చేయడం జరిగింది. అంటే వాళ్ళకి కంప్లీట్ దాన్ని ఏమంటారు రిబేట్ తో. అండ్ 4,000 మంది పాస్టర్లకి మా హాస్పిటల్ తరపున చాలా నార్మల్ ప్రైసెస్ కి వాళ్ళకి హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేసి మేము వాళ్ళందరికీ సర్వీస్ చేస్తున్నాం. మామూలుగా కాన్స్టిట్యున్సీలో కావచ్చు, రూరల్ నుంచి కావచ్చు, కొన్నిసార్లు వాళ్ళకి డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళాలని ఇంటెన్షన్ ఉంటుంది, వచ్చేస్తారు. వాళ్ళకి ఈ హాస్పిటల్లో మనకున్న రేట్లు వాళ్ళు బేర్ చేసే కెపాసిటీ ఉండదు. కానీ వాళ్ళని వెనక్కి పంపించకుండా వాళ్ళకున్న కెపాసిటీ చెక్ చేసి ఇమ్మీడియట్గా వాళ్ళకి సర్వీస్ ఫ్రీగా చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు చేసి వాళ్ళకి సెక్యూర్ చేసి పంపించడం జరుగుతుంది. సర్వీస్ ఇంక్లూడెడ్, హాస్పిటల్లో సర్వీస్ ఇంక్లూడెడ్. సరే, మొత్తం మీద ఎమ్మెల్యే అయిపోయారు, కష్టపడుకుని ఎమ్మెల్యే అయిపోయారు. సరే, మీకున్న విజన్ ఏంటి? గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మీద మీకున్న విజన్ ఏంటి? ఎలాంటి డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు? ముందైతే బేసిక్ ఎమ్యూనిటీస్ ని ఫిల్ చేయాలనుకుంటున్నాం. ఏమున్నాయి బేసిక్ ఎమ్యూనిటీస్? ఏమున్నాయి గుంటూరులో? రోడ్స్ లేవండి. గుంటూరులో రోడ్స్ లేవా? బాగానే ఉన్నాయి, మేము వచ్చే రోడ్స్. అవునా? నాతో వస్తే మీకు చూపిస్తాను. గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కొంతకాలం మీరు ఇన్ఛార్జిగా పనిచేసిన మంత్రి గారు ఏం రోడ్లు వేయలేదంటారా? ఏం జరగలేదండి, జరగలేదు కాబట్టి ఈ రోజు చాలా ఇబ్బందికరంగా ఉంది. డ్రైనేజ్ సిస్టమ్ అధ్వానంగా పరిస్థితుల్లో ఉంది. మద్దాలి గిరిదారు ఇక్కడ నుంచి గెలిచి అక్కడి వైపు వెళ్ళారు. ఇక్కడ ఎమ్మెల్సీ ఉన్నారు, చంద్రగిరి యేసురత్నం గారు ఇక్కడే ఉన్నారు. మరి ఇద్దరిని కాదనేసి విడుదల రజనీ గారిని, మంత్రి గారిని తెచ్చిపెట్టారు. ఇంతమంది ఇక్కడ ఉన్నా కూడా డెవలప్మెంట్ లేదంటారా? అంటే యాక్చువల్గా మీరు కంప్లీట్ వైఎస్ఆర్సీపీ సెట్ మొత్తం చూస్తే, టీం మొత్తం చూస్తే అంత పబ్లిసిటీ బ్యాచ్ అండి. తోలు బొమ్మల్లాగా కనిపిస్తూ ఉంటారు, ఏ వర్క్ చేయలేదు. కాబట్టి పీక్స్ కాబట్టి అదే ఎవరున్నా మీరు ఎవరినన్నా పిక్ చేయండి, ఒక పర్సన్ ని మీరు ఆ యొక్క నియోజకవర్గం తీసుకోండి, అలాగే ఉంది. అది గుంటూరు వెస్ట్ ఇస్ నో ఎక్సెప్షన్. కాబట్టి అది కూడా రోడ్స్ లేవు, వాటర్ లేవు, అండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు. కనీసం మినిమం మ్యాచింగ్ ఫండ్ తీసుకొచ్చి దాన్ని బాగు చేద్దాము అనే ఒక ఆలోచన లేదు. సో కంప్లీట్ దాన్ని వదిలేయడం జరిగింది. సో బేసిక్ కమ్యూనిటీస్ కోసమే ఇంకా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎదురు చూస్తుంది. అంటే ఇది అర్బన్ నియోజకవర్గం కాబట్టి ఇక్కడంతా కూడా మీకు డెవలప్మెంట్ మీదే ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది తప్పితే ఈ వెల్ఫేర్కి సంబంధించి బెనిఫిషియర్స్ తక్కువ ఉంటారు ఇక్కడ. ఈ ఎప్పుడు అర్బన్ సెక్టార్స్లో, గ్రామీణ ప్రాంతాల్లో అంటే చాలా వెల్ఫేర్ స్కీమ్స్ వస్తాయి ఇక్కడ. కానీ అలాంటి డెవలప్మెంట్ ఓన్లీ రోడ్స్ మీద మీరు ఫోకస్ చేశారు, ఇంకా ఏమేమి అనుకుంటున్నారు? యాక్చువల్గా మీరు అన్నట్టు వెల్ఫేర్ కూడా చాలా నీడ్ ఉందండి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం చూస్తున్నంత అర్బన్ కాదు, వెనకాల చాలా అంటే 70% స్లమ్ ఉంది, 30% మాత్రమే మీకు ఎలైట్ ఉంది. కాబట్టి ఈ స్కీమ్స్ కానివ్వండి, మీరు ఏ వెల్ఫేర్ తీసుకున్నా కూడా చాలా నీడ్ ఉంది. సో ఫస్ట్ మనకి బేసిక్ నీడ్స్ తీరాక, వెల్ఫేర్ మనం చూసాక, దెన్ మనం అవుట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అని కానివ్వండి, ఇంకొక డెవలప్మెంట్ అని కానివ్వండి, మనం నెక్స్ట్కి వెళ్ళాలి. ఇవన్నీ జరుగుతాయంటారు మేడం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత ఖజానా ఖాళీ అయిపోయింది, ఇక ఏమీ లేదు అన్న విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక పేదరికాన్ని చూపించే విధంగా ఉందన్నమాట పరిస్థితి. ఎప్పుడు వచ్చినా ఖజానాలో డబ్బులు లేవు అనే పరిస్థితి ఉందన్నమాట. ఇప్పుడున్న మీరు 6 గ్యారెంటీలను అమలు చేయడమే చాలా కష్టతరంగా ఉందనేసి వైసీపీ ఇప్పుడే అంటుంది అన్నమాట. ఫస్ట్ అవి చేయమనండి చూద్దాము, మహిళలకు ఉచిత ప్రయాణం కావచ్చు, గ్యాస్ సిలిండర్లు కావచ్చు, ఇతరత ఇచ్చేటువంటి 50 ఏళ్ళు దాని ప్రతి ఒక్కరికి 1500 రూపాయలు ఇవ్వడము, తల్లికి వందనము, ఇలాంటివన్నీ కూడా అమలు చేయలేరు ఈ ప్రభుత్వం, ఇంకా 5 ఏళ్ల పాటు కలిసి ఉండలేదని ఇప్పటి నుంచి వాళ్ళు అంటున్నారు కదా. మరి ఈ పరిస్థితుల్లో మీరు ఇవన్నీ చెప్తున్నారు, ఎలా చేస్తారు అసలుకి? ముందు అసలు అనుకునే వాళ్ళని పక్కన పెట్టేయండి, ఏదో ఒకటి అనడానికి మనం ఎదుటి వాళ్ళు ఉంటారు కాబట్టి. అయితే మీరు వచ్చి 2 months అయింది. 2 months అయిన వెంటనే మొన్న మనం చూసాం, మనకి సెంట్రల్ నుంచి వచ్చిన నిధులు చూసాం, అవి వచ్చాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఖచ్చితంగా వచ్చేవి కాదు. ఎందుకు అని అంటే అది వాడరు. డెవలప్మెంట్ ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్ మాత్రమే డెవలప్మెంట్ వాడరు. మీరు కాంబినేషన్ అండి ఏం లేదు. ఫస్ట్ మనకి ఎన్డీఏ కాంబినేషను, అండ్ మీరు ఏ నియోజకవర్గంలో తీసుకున్నా కూడా ప్రజలకి ఎంతో కొంత చెయ్యాలి అని వచ్చిన వాళ్ళే ఉన్నారు. కొత్త వాళ్ళు 88 మంది ఉన్నారు. కంప్లీట్గా ప్రజల కోసం సర్వీస్ చెయ్యాలి అన్న మోటోతో చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు ఉన్నారు. ఆ కాంబినేషన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రజలకు మంచి జరుగుతుంది. మీరు అంటున్న ఈ డెవలప్మెంట్ అన్నారు కదా, 100% అది అవుతుంది. అలాగే మీరు ఆ సూపర్ 6 పథకాలు అన్నారు, ఇప్పటికే మీరు చూశారు. డిఎస్ఐ కానివ్వండి, మిగతా అన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇంక మిగిలినవి కూడా అవి
షార్ట్ పీరియడ్ లో స్టార్ట్ అయిపోతాయి. ఇక్కడ నుంచే మీరు ప్రమాణం చేయండి మేడం. ఈ 5 ఏళ్లలో నేను ఎమ్మెల్యేగా గెలిచాను, నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించారు. ఈ 5 ఏళ్ల పాటు కేవలం మీ సేవ కోసమే ఉంటాను, ఎక్కడ అవినీతి అనే దానికి చోటు లేకోకుండా కేవలం మీ సర్వీస్ కోసమే, మీ సేవ కోసమే నేను మీ దాన్నే మీ ఎమ్మెల్యేగా ఉంటాను అని ఒక్కసారి ప్రమాణం చేసే ఎమ్మెల్యే. అండ్ ఇంకొక ఇంకొక మాట కూడా చెప్తానండి, మిగతా వాళ్ళందరూ ఇప్పుడు నెంబర్ ప్లేట్లు రకరకాలు వేసుకుంటున్నారు కదా, ఈ ఎమ్మెల్యే తాలూకా ఆ ఎమ్మెల్యే తాలూకా. నేను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజల తాలూకా. సో వాళ్ళకి ఏదంటే అది, వాళ్ళ కోసమే ఏదైనా. సో గల్లా మాధవీస్ ఫర్ గుంటూరు వెస్ట్ పీపుల్ అండి. మీకు అవినీతి అక్రమాలు ఎక్సెట్రాలు అసలు మన క్యారెక్టరైజేషన్ లో లేవు. సో అవి ఎప్పుడు రావు. ఒకవేళ వస్తే ఏం చేస్తారు చెప్పండి? వస్తే ఏం చెప్తారు చెప్పండి? అవి రావండి. వచ్చాయి రావు అని నాకు ఎలా వస్తాయి? అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు రాజకీయ నాయకులు మేడం? ఎప్పుడైతే వచ్చాయి అని అనుకుంటే మళ్ళీ ఇంటర్వ్యూకి నేను రెడీ. అంతేనా? వచ్చే గ్యారెంటీ ధైర్యం 100%. మీకు మీడియా ముందు చెప్తున్నాను కదా, మళ్ళీ ఇంటర్వ్యూకి నేను రెడీ. ఇదే మాట చూడండి, కాంట్రవర్సీ ఏదన్నా మీద ఆరోపణలు వస్తే నేను ఇంటర్వ్యూ అడుగుతాను, ఖచ్చితంగా ఇవ్వలేదంటే నేనే కెమెరా ముందుకు వచ్చి చెప్తాను, ఇలా ఇంటర్వ్యూ ఆ రోజు ఇస్తానన్నారు, ఈరోజు ఆరోపణలు వస్తున్నాయి ఆవిడ మీద, కానీ నాకు ఇంటర్వ్యూ ఈయన అంటున్నారు, మీరే చెప్పండి దీని గురించి అనేసి, నేను తీర్పు మీరే చెప్పండి అని మీ ముందుకు వస్తానండి మళ్ళా కూడా. ఓకే, మీ ఫైనల్ ఒక అల్టిమేట్గా మీ లక్ష్యం ఏంటి, మీ గోల్ ఏంటి మేడం? మెయిన్ ఇది ఒక రిమార్కబుల్, అంటే గుంటూరు వెస్ట్ నియోజకవర్గం ఇలా ఉంటుంది అన్నట్టుగా నేను చూపించాలనుకుంటున్నాను అండి. అంటే బేసిక్ కమ్యూనిటీస్ దాటి ఇది ఒక మోడల్ నియోజకవర్గం లాగా మార్చాలనుకుంటున్నాను. సో దానికి ఎంత దూరమైనా ఎంత కష్టపడాలైనా నా వంతుగా యాజ్ ఎన్ ఎమ్మెల్యే నేను ఎంతవరకు చేయగలుగుతానో అంతవరకు చేయాలనుకుంటున్నాను ఫర్ ద పీపుల్. ఇక్కడ ఉన్న చాలా చాలా థింగ్స్ ఉన్నాయండి, ఎంప్లాయ్మెంట్ థింగ్స్ కానివ్వండి, ఉమెన్ ఉన్నారు, ఎంపవర్మెంట్ లేకుండా ఉన్నారు, అన్నిటి ఆల్ ఆస్పెక్ట్స్ లో నాదంటూ ఒక మార్క్ వేసుకోవాలనుకుంటున్నాను గుంటూరు వెస్ట్. ఆ మార్క్ అది ఏంటి? అది ఒకటి, ఇది గుంటూరు పశ్చిమ నియోజకవర్గం, ఇది గల్లా మాది ఎమ్మెల్యే గల్లా మాధవి మార్క్ పాలన అని చూపించడానికి ఒక్క అంశం ప్రధానంగా ఏం చేయాలనుకుంటున్నారు? ప్రతి అంశం అండి, ఒక అంశం కాదు. ఇప్పుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోకి వస్తే రోడ్ల సమస్య ఉండదు, డ్రైనేజ్ సమస్య ఉండదు, వాటర్ సమస్య ఉండదు, భవిష్యత్తులో ఎంప్లాయ్మెంట్ సమస్య ఉండదు. ఈ 5 ఏళ్లలో ఉమెన్ ఉంటే ఉమెన్ ఎక్కడ ఎంప్లాయ్మెంట్ లేకుండా ఉండరు ఈ 5 ఏళ్లలో. నేను రేపే జరిగిపోతుంది ఎల్లుండి జరిగిపోతుంది అని చెప్పను, ఈ 5 ఏళ్లలో. సో గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి వస్తే 0 కంప్లైంట్ ఉంటుంది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారితో ఎలా ఉంది మీకు అనుబంధం? చాలా అద్భుతం అండి, మంచి మాకు అంటే గుడ్ రిలేషన్, మంచి ఎంపీ వచ్చారు మాకు. మా ఇప్పుడు నేను చెప్పిన మా ఆకాంక్షలకి అనుగుణంగా మాకు ఎప్పుడు సహాయ సహకారాలు అందించే ఒక ఎంపీ వచ్చారు. ఆయన మీకు బలం అయ్యాడు అంటారు ఎన్నికల్లో? చాలా బలం. ఆయన ఒక గొప్ప వ్యక్తి. మా ఇక్కడ ఎంపీగా రావటం నిజంగా ఈ గుంటూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న అందరు ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా ఆయన చాలా పెద్ద బలం. ఖచ్చితంగా ఆయన కేంద్ర మంత్రి అవడం కూడా అందరికీ అదృష్టం కూడా. పర్టికులర్ గా ఆయన చాలా డెడికేటెడ్ గా ఉన్నారు, అన్ని వర్క్ చేయడానికి చాలా సిన్సియర్ గా ఉన్నారు. మేము ఎలాగైతే సిన్సియర్ గా ఆలోచిస్తున్నామో ఆయన అదే స్థాయిలో అంతకంటే ఎక్కువ స్థాయిలో సిన్సియర్ గా ఉండే వ్యక్తి మాకు ఎంపీగా రావడం వల్ల ఇక్కడ డెవలప్మెంట్ కూడా ఎక్కువ స్కోప్ ఉంది. గతంలో మీ పార్టీ నుంచి గెలిచి వైసీపీలోకి చేరిన మద్దాలి గిరి గారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు, తిరిగి పసుపు కండువా కప్పుకోవాలని ఉవ్విల్లురుతున్నారంట, మీరు ఆహ్వానం పలుకుతారా? అన్నారు కదా, అది అవునో కాదో తెలిస్తే మేము ఆహ్వానం పలికేదేం లేదు. అక్కడ అధిష్టాన నిర్ణయం ఒప్పుకోవాలి కదా, ఏంటండి లోకల్ ఎమ్మెల్యే ఒప్పుకోవాలి కదా, ఏదైనా అధిష్టాన నిర్ణయం అండి. అధిష్టాన నిర్ణయమే మీరు క్షీరోదారేమో అంతే. ఓకే, ఫైనల్ గా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ప్రజలు గడిచిన 10 ఏళ్లలో చాలా ఇబ్బందులు పడ్డారు, మంచి ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏ కూటమి గెలిచింది, ఒక నిబద్ధత గల నాయకులు వచ్చారు. అయితే కొంచెం సంయమనం పాటించాలి. ఒక్క రోజులో 2 నెలల్లో మీరు అనుకుంటున్నట్టు 100% మార్పు అనేది రాదు. ఈ 5 ఏళ్లలో ఖచ్చితంగా మీరు ఏ కోరికలు అయితే కోరుకొని ఏ ఆశ అయితే పెట్టుకొని ఎన్డీఏ కూటమిని గెలిపించారో అవి 110% నెరవేరుతాయి. కాబట్టి కొంచెం పేషెన్స్. నెరవేరకపోతే ఏం చేస్తారు? మొన్న నెరవేరకపోతే ఏం జరిగింది? 2029లో పోయి ఓట్లు అడగరా? ప్రజలు అనేవాళ్ళు ఎప్పుడైనా ఏ డెసిషన్ అయినా తీసుకోవడానికి రెడీగా ఉంటారు. మొన్న తీసుకున్నారు, రేపు తీసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం, నిర్ణయం వాళ్ళకే ఉంటుంది. భవిష్యత్తులో ఇక్కడ విడుదల రజనీ గారికి స్థానం ఉండదు అనే విధంగా పాలన ఉంటుందని ఆయన సూచించొచ్చా? ఏ ఇతరత్ర పార్టీకి ఉండదు అంటున్నాను. అక్కడ విడుదల రజనీ కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు. టీడీపీ ఇది ఏదైతే కంచు కోట అని అంటారో అది కంచు కోటగానే మిగిలిపోతుంది. ఆ కోటకు రాని
గల్లా మాధవి గారేనా? అది ప్రజలు ఇష్టం. ప్రజలు ఇష్టం. మీకు ఎంతమంది సంతానం మేడం? ఇద్దరండి. ఒక పాప బాబు. పాప ఏం చేస్తారు? పాప 9th క్లాస్ అండి. ఓకే. బాబు 3rd క్లాస్. నాకు తెలుసు మేడం, మీరు ఒక సాధారణ గృహిణి నేను విన్నాను, కానీ ఇంట్లో వంట చేసి 15 సంవత్సరాలు పైగా అయిందంటే పాపం ఆయనకు మీ చేతి వంట తినక చాలా ఇబ్బంది పడుతున్నాడు. అలా ఏం లేదండి, ఎప్పుడు ఖాళీ దొరికినా చేస్తా ఉంటాం. అంతేనా? 12 గంటలకు వచ్చి అంతేనా? మీ ఆవిడ గారు చేసే వంటల్లో ఏ వంట అయితే మీకు బాగా ఇష్టం అండి? ఆమె సాంబార్ బాగా పెట్టింది. ఓ సాంబార్ బాగా పెడుతుంది. మా ఆవిడ కూడా సాంబార్ బాగా చేస్తుందండి. అన్ని కూరలు అన్ని బాగా నచ్చుతాయి. నాన్ వెజ్ బాగా చేస్తాను. బాగా చేస్తుందా? ఏం పర్వాలేదండి, ఏం అనరు కానీ చెప్పండి, ఎమ్మెల్యే గారికి భయపడద్దండి. ఏం బాగా చేయదు అని అడగండి. ఏం బాగా చేయదో చెప్పండి. ఆన్సర్ లేదు. ఆన్సర్ లేదా? నిజంగా ఆన్సర్ లేదా? ఇక్కడ భయపడుతున్నారు ఎమ్మెల్యే? జనరల్గా ఎవరికైనా ఇప్పుడు జనరల్ బేసిక్గా మీకు ఓపెన్గా చెప్పాలంటే అమ్మ వంట బాగా నచ్చుతుంది, తర్వాత భార్య వంట బాగా నచ్చుతుంది. భార్య వంట నచ్చాలి, నచ్చకపోతే కష్టము. అంటే ఇక్కడ కొన్ని సార్లు అనిపించింది మరి మమ్మ వండింది ఇది అనిపించింది, అప్పుడు ఇంకొంచెం ఇంకా నెక్స్ట్ సూపర్ లెవెల్ అనిపించింది. భార్యలో అమ్మని చూసుకుంటారు అయితే? డెఫినెట్గా. ఓకే ఓకే. అలా చూసుకున్నప్పుడు భార్య నిజంగా ప్రేమిస్తారు. వాస్తవమే కదా? అంతే కదా. ఓకే, ఖచ్చితంగా మీ దంపతులాగే ఆదర్శంగా ఉండాలి. భవిష్యత్తులో కూడా చాలా హ్యాపీగా ఉంది మీ ఫ్యామిలీ. ముఖ్యంగా ప్రజలకు మీరైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కోటకు గల్లా మాధవి గారు ఎప్పటికీ రాణిగానే ఉండాలని కోరుకుంటున్నాను. కోటకి క్వీన్ లాగా ఉంటానని చెప్పలేదండి ఫస్ట్ నుంచి కూడా. ఉండాలని కోరుకుంటున్నాను. ఉండాలని నేను అనుకోవట్లేదు. నేను ఓన్లీ కార్మికురాల్లాగా, సేవకురాల్లాగా, ఎప్పుడు ప్రజల మనిషిలాగా, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలాగా, వాళ్ళ అమ్మాయిలాగా ఉండాలనుకుంటున్నాను. ఒక రాణిలాగా అయిపోయి వాళ్ళు అక్కడెక్కడో ప్రజల్లాగా ఉండడం నాకు ఇష్టం లేదు. అలాగే ఎప్పుడు ఉండను, ఎప్పుడు కూడా దగ్గరగా, వారికి ఎప్పుడు దగ్గరగా. నేను చాలా సింప్లిసిటీ ఎప్పుడు ఇష్టపడతానండి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు నా దగ్గరికి రావాలి, ఏంటమ్మాయి అని అనాలి. అంతేగాని ఎమ్మెల్యే గారు, మేడం గారు ఇలా పిలిస్తే కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతాను నేను. అంతే. చూశారు కదా మన ఎమ్మెల్యే గల్లా మాధవి గారు చెప్పింది, ఎప్పుడు కూడా తను రాణిగా అంటే క్వీన్గా ఉండదట, కార్మికురాలిగా, సేవకురాలిగానే ఉంటుందట. చూద్దాం, కాలం ఎవరిని వదిలిపెట్టదు కదా. చెప్పినంత ఈజీ కాదు రాజకీయాలు అలా ముందుకు పోవాలంటే. నిజంగా అలాగే వెళ్తే మాత్రం గల్లా మాధవి గారు చాలా ఆదర్శవంతమైన ఎమ్మెల్యేగా ఉంటారు. లేని పక్షంలో కాలమే సమాధానం చెబుతుంది. ఖచ్చితంగా ఇది ఎంతో కాలం పట్టదు మనకు చూడడానికి. నిజంగా ఆమె ఈరోజు చెబుతున్నట్లుగా నిజాయితీ పర్రాలుగా ముందుకు పోతుందా, చిన్న చిన్న తప్పులైనా చేస్తూ అలా కాలాన్ని వెళ్ళదీసుకుంటూ పోతారా అని తెలుసుకోవాలంటే మనము మరికొంతకాలం వేచి చూడక తప్పదన్నమాట. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి.